దివంగత నేత గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుని ఏడుస్తున్న దృశ్యాలను విమర్శించిన మంత్రులపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సునీతను అవమానించిన మంత్రులు తక్షణమే ఆమెకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే మంత్రి అయ్యావు కదా తుమ్మల నాగేశ్వరరావు, మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ దుఃఖంలో ఉంటే అవమానిస్తావా అని ప్రశ్నించారు. మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు సునీత ఎంత బాధపడిందో మీరు అనే మాటలకు అంతకంటే ఎక్కువ బాధపడుతుంది అని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి సునీతను అవమానించిన మంత్రులు వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గట్టిగా డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదారుస్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో